ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన అద్భుత పవిత్ర గ్రంథం. మొత్తంగా 18 అధ్యాయాలతో కూడిన భగవద్గీత గ్రంథంలో 700 శ్లోకాలు ఉన్నాయి. మొదటి 6 అధ్యాయాలలో కర్మయోగ బోధన, తరువాత 6 అధ్యాయాలలో జ్ఞానయోగం, చివరి 6 అధ్యాయాలలో భక్తియోగం చెప్పబడింది. కలియుగ ప్రారంభానికి 30 సంవత్సరాల ముందు కురుక్షేత్ర మైదానంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన శ్రీమద్ భగవద్గీతలో ఎన్నో అంశాలు బోధింపబడ్డాయి. క్షుద్రమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టమని చెప్పాడు కృష్ణుడు. ఆశయ సాధనకు క్రమశిక్షణను మించిన ఆయుధం లేదని పేర్కొన్నాడు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ఒక్కటే సరిపోదు, దానిని సాధించడానికి అహర్నిశలు కృషి చెయ్యాలని చెప్పాడు. సరైన ఆహార నియమాలు పాటించాలని, సరైన అలవాట్లు కలిగి ఉండాలని, వ్యవహారాల్లో మంచి చెడులను గుర్తించినవాడు దుఃఖం నుంచి దూరంగా ఉండగలుగుతాడని పేర్కొన్నాడు.